డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే భారతదేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిన చట్టాలు కానీ ఆయా సందర్భాల గురించి కానీ అదేవిధంగా ఆనాడు భారతదేశంలో పనిచేసినటువంటి బ్రిటిష్ అధికారులు కానీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల గురించి ఆయా సందర్భంగా బిట్ల రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆధునిక భారతదేశ చరిత్ర ప్రతి పోటీ పరీక్షకు కూడా చాలా అవసరం కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. చూడండి, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో సంబంధం లేనిది ఎవరు అన్నాడు. రాజ్యాంగ పరిషత్ అనేది ఎక్కడైనా వచ్చిందా మనకంటే మన అందరికీ వస్తుంది కదా. ఎక్కడ వస్తుందంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు 1946 సంవత్సరంలో జులైలో మంత్రిత్రయ రాయబారం, దాన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు. భారతదేశానికి కొత్త రాజ్యాంగం తయారు చేయడానికి మంత్రిత్రయ రాయబారం ఏవి అలెగ్జాండరు, పెథిక్ లారెన్సు, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ వీళ్ళు ముగ్గురు కలిసి భారతదేశంలో 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిపించారు. మరి ఈ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిపేటప్పుడు దీంట్లో ఎవరెవరు దాంట్లో సభ్యులుగా ఉన్నారు, రాజ్యాంగ పరిషత్తులో ఏ ఏరియాల నుంచి ఏ సంస్థల నుంచి దాంట్లో సభ్యులుగా ఉన్నారయ్యా అని ఇక్కడ అడుగుతున్నాడు. చూడండి, బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల నుంచి 292 మంది ప్రతినిధులు ఉన్నారా అన్నాడు. బ్రిటిష్ ఇండియా రాజ్యం నుంచి అంటే ఉంటారు, ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ పరిపాలన చేస్తున్న ఏరియా ఉంది. బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ పరిపాలన, ప్రత్యక్ష పరిపాలన చేసే వాళ్ళు 292, ఇది కరెక్టే. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 4 ప్రతినిధులు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఏరియాలను కేంద్ర పాలిత ప్రాంతం చేసింది, ఇప్పుడు మన దేశానికి ఉన్నట్టు వాళ్ళు 4, ఇది కరెక్టే. స్వదేశీ సంస్థానాల నుంచి 93. స్వదేశీ సంస్థానాలు అంటే ప్రిన్స్లీ స్టేట్స్. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్న ఏరియా బ్రిటిష్ ప్రావిన్సీ అయితే స్వదేశీ సంస్థానాల వాళ్ళ ఏరియానని ఏమంటారంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. అంటే భారతదేశంలో మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు 2 భారతదేశాలు ఉన్నాయి. ఒకటి స్వదేశీ సంస్థానాల భారతదేశం, రెండోది బ్రిటిష్ ఇండియా అన్నమాట. బ్రిటిషులు డైరెక్ట్ పరిపాలన చేస్తున్న భారతదేశం. ఈ స్వదేశీ సంస్థానాలు లాంటి వాళ్ళు 93, హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ ఇలాంటివన్నీ కలిపి 93 మంది. వీళ్ళు ముగ్గురు ఉన్నట్టే, బ్రిటిష్ వాళ్ళు, స్థానిక కేంద్రపాలిత ప్రాంతాలు, తర్వాత స్వదేశీ సంస్థలు. లేనిది ఎవరంటే వీళ్ళు లేరు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు ఎందుకుంటారంటే దీంట్లో రాజ్యాంగ పరిషత్తులో. ఓకేనా, ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతమంది ప్రతినిధులు అనేది కూడా ఇక్కడ వస్తుంది. ఆ బిట్టుగా కాకుండా అంటే బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఉన్నారా, కేంద్ర పాలిత ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్వదేశీ సంస్థానాలు ఉన్నారా అనేది ఒకటైతే లేని వాళ్ళు స్థానిక సంస్థలు అన్నారు. నెక్స్ట్ చూడండి, సభ్యులు ఎంతమంది అంటున్నాం. రెండో విషయం ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, భారతదేశంలో ఎన్ని భారతదేశాలు ఉన్నాయి, ఇది కూడా మీరు ఇక్కడ అవగాహన చేసుకున్నట్లు అయింది. నెక్స్ట్, జతపరచండి అన్నాడు. ఇక ఇయే మన కొంప ముంచుతాయి. ఎట్లా అంటే జతపరచండి అంటే ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఈజీగా చేస్తాం, అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తలకాయ నొప్పి లేస్తుంటది. ఎందుకంటే ఇలాంటి 2-3 వచ్చినాయి అనుకోండి, టైం సరిపోదని టెన్షన్తో వచ్చినవి కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంటది ఒక్కోసారి. ఓకేనా, చూడండి, తాత్కాలిక ప్రభుత్వం, ప్రత్యక్ష చర్యాధీనం, అట్లీ ప్రకటన, మౌంట్ బాటన్ ప్రణాళిక. ఓకేనా, తాత్కాలిక ప్రభుత్వం అంటేనేమో 1946 అని మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఓకేనా, తాత్కాలిక ప్రభుత్వం అంటే అది. నెక్స్ట్ చూడండి, ప్రత్యక్ష చర్యా దినోత్సవం, ఇది ప్రత్యేక పాకిస్తాన్ గురించి ముస్లిం లీగ్ చేపట్టిన దినోత్సవం. అట్లీ ప్రకటన ఎప్పుడు జరిగింది అన్నాడు. అట్లీ ప్రకటన అంటే మన దేశానికి స్వతంత్రం ఇస్తున్నట్టు అట్లీ ఎప్పుడు ప్రకటించాడు అన్నాడు. మౌంట్ బాటన్ ప్రణాళిక, మౌంట్ బాటన్ మన దేశానికి రాజ్యాంగం అంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వతంత్రం ఇస్తున్నట్టు ఒక ప్రకటన చేశాడు. త్వరలో భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇస్తున్నారు, దాన్ని డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటారు. మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, డిక్కీ బర్డ్ ప్రణాళిక అని చెప్పేదే ఈ మౌంట్ బాటన్ ప్రకటన అంటారు. మరి ఇక్కడ ఇందులో ఏది కరెక్ట్ అయ్యా అంటే తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది అడుగుద్ది. ఇప్పుడు అడిగానే చూడు, 1947 ఫిబ్రవరి 20 14 మంది సభ్యులు, 1946 ఆగస్టు 16, 1947 జూలై 18. మనకి వీటికి సంబంధించి 100 కోటి ఉండొచ్చు, నీకు అంతకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉండొచ్చు. ఈడ ఉన్న వాటిని మనం సెట్ చేయాలి. కదా.
తాత్కాలిక ప్రభుత్వం అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పనిచేసిండు భారతదేశంలో. అప్పుడు రాజ్యాంగ రచన చేయటానికి ఆయన ప్రభుత్వం కూడా సహకారం చేసింది, అన్ని మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ అడిగిన ఏందో చూద్దాం. తాత్కాలిక ప్రభుత్వంలో ఎంతమంది ఇక్కడ ఉన్న వాటిలో అంటే బి అవుతుంది. ఎందుకు బి అవుతుంది అంటే ఇక్కడ ఉన్న వాటిలో 14 మంది సభ్యులు ఆయన ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి. నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రత్యక్ష దినోత్సవం, చర్యా దినం. దీనిని ప్రకటించింది ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు. ఇక ఇక్కడ చూడండి 1940 ఆగస్టు 16. వీళ్ళు ఏమన్నారంటే మేము తాత్కాలిక ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో చేరము, మేము జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో మేము చేరమని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ మీద కోపంతో ఈ రోజున ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం చేశాడు. అట్లీ ప్రకటన ఉన్నాడు. అట్లీ 1947 ఫిబ్రవరి 20 కల్లా భారతదేశానికి స్వతంత్రం ఇస్తానని చెప్పిండు ఫస్ట్ లో. ఓకే, అందుకని అది మౌంట్ బాటన్ ప్రణాళిక అన్నాడు. ఇగో మౌంట్ బాటన్ 1947 జూలై 18వ తారీఖు నాడు భారతదేశానికి బ్రిటన్ పార్లమెంట్ లో స్వతంత్ర చట్టం జరిగిందని చెప్పి ఒక ప్రకటన చేపించారు. దాన్ని బ్రిటన్ పార్లమెంట్ ప్రకటన లేదా ఇక మౌంట్ బాటన్ ప్రకటన లేదా డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటారు. ఓకే కదా. ఇది నెక్స్ట్ స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు. స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్. ఇక్కడ స్వతంత్ర అన్నాడు, భారత మొదటి గవర్నర్ జనరల్ అన్నాడు. అంటే మౌంట్ బాటన్. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం రాకముందు 1947లో ఈయన వచ్చాడు. స్వతంత్రం వచ్చింది 1940 ఈయన మార్చిలో వచ్చాడు. 1947 ఆగస్టులో స్వతంత్రం వచ్చింది. ఈయన 1948 ఫిబ్రవరి వరకు ఇండియాలో ఉద్యోగం చేసిండు. అందుకని చూడండి, స్వతంత్రం వచ్చినా కూడా ఈయన భారతదేశానికి వైస్రాయ్గా లేదా గవర్నర్ గా పనిచేశాడు. కాబట్టి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నర్ ఏనే, స్వతంత్రం వచ్చినా కూడా బ్రిటిష్ గవర్నర్ ఏనే. ఈయన 1948, మీకు డౌట్ రావచ్చు, స్వాతంత్రం 47లో వస్తే ఆయన 48 వరకు ఎందుకు ఉన్నాడంటే స్వతంత్రం బ్రిటిష్ ఇండియా వరకే వచ్చింది. మరి భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా, ఈ స్వదేశీ సంస్థానాలు ఒప్పుకోవట్లేదు. ఏది భారతదేశంలో కలవటానికి ఒప్పుకోకపోతే ఆ స్వదేశీ సంస్థానాల వాళ్ళని ఒప్పించటం కోసం మౌంట్ బాటన్ ఇండియాలో కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అందువల్ల 1948 ఫిబ్రవరి వరకు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చక్రవర్తుల రాజగోపాలాచారిని వైస్రాయ్గా ప్రకటించారు. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈయన 1949వ సంవత్సరం 49 విషయం ఏంటంటే 48లో వచ్చిండు. ఆయన 48 వెళ్ళిపోయినగా 48లో వచ్చిండు. 1950 జనవరి 25వ తారీఖు వరకు ఉన్నాడు. జనవరి 25 వరకు ఉంటే చూడండి, ఈ 1950 జనవరి 26వ తారీఖు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా, అప్పటి నుంచి ఈయన ప్లేస్ లో మళ్ళీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్రపతిగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ జతపరచము. సర్దార్ బల్దేవ్ సింగ్, బాబు జగ్జీవన్ రామ్, షణ్ముగం శెట్టి, రాజేంద్ర ప్రసాద్. ఓకే, బల్దేవ్ సింగ్, బాబు జగ్జీవన్ రావు, షణ్ముగం శెట్టి, రాజేంద్ర ప్రసాద్. ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ. ఇదంతా వీళ్ళు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉన్న 14 మందిలో ఎవరి శాఖలు ఎవరు నిర్వహించారనేది ఇక్కడ టాపిక్. చూడండి, బల్దేవ్ సింగ్ చేసిన పోస్ట్ ఏంటంటే రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు. హైదరాబాద్ సంస్థానం పైకి సైన్యాన్ని పంపించింది ఈయనే, బల్దేవ్ సింగ్. బాబు జగ్జీవన్ రావు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. షణ్ముగం శెట్టి ఆర్థిక శాఖ, శెట్టి కాబట్టి చూడు, శెట్టి కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఓకే కదా, రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ, బాబు జగ్జీవన్ రావు కార్మిక శాఖ, షణ్ముగం శెట్టి ఆర్థిక శాఖ, రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్, దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు అని చెప్పి గాంధీజీ తోసిపుచ్చినటువంటి ప్రతిపాదన ఏమనగా, ఏదో ఒకటే స్టేట్మెంట్ అయితే ఇవ్వకుండా ఉన్నాడు. దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్ అని గాంధీజీ దేని గురించి విమర్శించాలంటే ఓవెల్ ప్రణాళికన, మౌంట్ బాటన్ ప్రణాళికన, మంత్రిత్రయ రాయబార సూచన,
ఆగస్టు ప్రతిపాదన క్రిప్స్ రాయబారాన్ని అంటే క్రిప్స్ రాయబారాన్ని గాంధీ దివాలా తీయబోయే బ్యాంకు పైన వేసిన చెక్కు అని చెప్పి ఇచ్చాడు. ఎందుకనంటే గాంధీ భారతదేశానికి స్వతంత్రం కావాలని బ్రిటిష్ వాళ్ళను మరీ గొడవ చేసిన లాస్ట్కి వచ్చేసరికల్లా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పీకల్లో కష్టాలు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుంది. ఈ నడుస్తున్నప్పుడు గాంధీ కొన్ని ప్రతిపాదనలు చేసిండు. నాకు గనక అతి త్వరలో స్వాతంత్రం ఇస్తామని ప్రకటన చేయకపోతే అతి త్వరలో భారీ ఉద్యమం చేపట్టబోతున్నామని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి హింట్ ఇచ్చిండు. దాన్ని క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 అని చెప్తారు. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ గాంధీ స్టార్ట్ చేయబోతున్నప్పుడు ఆయన బ్రతిలాడటం కోసమే క్రిప్స్ రాయబారం అనే రాయబారాన్ని భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నాయకత్వంలో పంపించారు. పంపిస్తే గాంధీ ఏమని చెప్పిందంటే, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టాలని, మీరు ఇప్పుడు వచ్చినా కూడా లాభం ఏం లేదని చెప్పి నేను ఆ నిర్ణయం తీసుకోకముందు మీరు ఈ ప్రకటన మీరు వచ్చి చర్చలు జరిపితే బాగుండేది అని చెప్పి దీనిని దివాలా తీసే బ్యాంకు మీద ముందస్తు రోజు చెక్ డేట్ వేసి ఇచ్చిన చెక్ అని చెప్పి క్రిప్స్ రాయబారాన్ని గాంధీ విమర్శించారు. నెక్స్ట్, తత్వబోధిని సభను 1839లో స్థాపించింది ఎవరన్నాడు? తత్వబోధిని సభ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ బిట్టు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఒక విషయం ఏంటంటే బెంగాల్ భారతదేశంలో అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్స్ ఉన్న ఏరియా, మంచి టాలెంట్ వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఉన్నారు అని అంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు కలకత్తాను రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేటప్పుడు బాగా అక్కడికి ప్రజలకు ఇంగ్లీష్ నేర్పారా. ఆ ఇంగ్లీష్ నేర్చుకున్న మన భారతీయ ప్రజలు ఇతర దేశాల్లో వచ్చిన పుస్తకాలను అంటే ఇంగ్లీష్లో వచ్చిన పుస్తకాలు చదవటం వల్ల టాలెంట్ అయిందా ఏమో కానీ భారతదేశంలో బెంగాల్ ఇప్పుడు కూడా ఒకటి ఆ రోజుల్లో ఒక నానుడు ఉండేది. ఏంటంటే యావత్ భారతదేశం ఈ రోజు గురించి ఆలోచిస్తుంటే బెంగాలు రేపటి గురించి ఆలోచిస్తుందని ఒక పేరు ఉండేది. మొత్తానికి బెంగాల్లోనే చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ, దాదాబాయి నౌరోజీ బెంగాలీ, సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ, ఓకేనా. అందరూ కూడా ఒక వివేకానందుడు బెంగాల్, ఓకేనా. విషయం ఏంటంటే ఈయన దేవేంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి తత్వబోధిని అనే సభని 1839లో స్థాపించి ఆయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశాడు. ఆ తర్వాత విషయం ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ అప్పటికే స్థాపించి ఉన్నటువంటి బ్రహ్మ సమాజంలోకి వచ్చి ఈయన ఈ తత్వబోధిని అనే సభని తర్వాత కాలంలో బ్రహ్మ సమాజంలో కలిపాడు. అంటే చూడండి, మొదట్లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని డెవలప్ చేసిండు, దేవేంద్ర ఠాగూర్ తన ఆత్మీయ సభని తన తత్వబోధిని సభని డెవలప్ చేసుకుండు. కాకపోతే రాజా రామ్మోహన్ రాయ్ లేకపోయేసరికల్లా ఈ బ్రహ్మ సమాజం వాళ్ళందరూ వెళ్ళి, అయ్యా నువ్వు సామాజిక సేవా కార్యక్రమాలే చేస్తున్నావు, రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా సామాజిక సేవా కార్యక్రమాలే చేశారు కాబట్టి నువ్వు వచ్చి ఈ సేవా కార్యక్రమాలు ఏవో బ్రహ్మ సమాజంలో చేస్తే బాగుంటదని చెప్తే ఆయన వచ్చి బ్రహ్మ సమాజంలో సేవా కార్యక్రమాలు చేసిండు. మొత్తానికైతే బ్రహ్మ సమాజంలో రాకముందు ఈయన తత్వబోధిని సభని, తత్వబోధిని పాఠశాలని, తత్వబోధిని పత్రికని ఎన్నో పెట్టాడు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే బ్రహ్మ సమాజంలో చేరిన తర్వాత ప్రత్యేకంగా ఉంది బ్రహ్మ సమాజం వాళ్ళ కోసం బ్రహ్మ ధర్మం అనే పుస్తకం రాసిండు. అప్పటి నుంచే దేవేంద్ర ఠాగూర్కి బ్రహ్మర్షి అనేటటువంటి బిరుదు ఇచ్చారు, ఓకేనా. మనకి ఇద్దరు బ్రహ్మర్షిలు ఉన్నారు. మన తెలుగులో ఒక బ్రహ్మర్షి ఉన్నాడు, ఆయన రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఓకేనా. అదే ఉత్తర భారతదేశంలో అయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ని బ్రహ్మర్షి అంటారు. నెక్స్ట్, భారతదేశం ఐక్యమై తన బలం చేత మరోమారు ప్రపంచాన్ని జయించాలని పలికింది ఎవరు అన్నాడు. ఇలాంటి వాక్యాలన్నీ ఎవరంటారంటే స్వామి వివేకానందుడు అంటారు. భారతదేశం ఐక్యమై తన బలం చేత మరోమారు ప్రపంచాన్ని జయించాలన్నాడు. ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియక అమెరికాలోని చికాగో యూనివర్సిటీ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న మేధావులని ప్రపంచ సర్వమత సమావేశాలకు పిలవలేదు. 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు నాడు ప్రపంచ సర్వమత సమావేశాలు అమెరికాలోని చికాగో నగరంలో జరిగితే మన దేశం వాళ్ళకి ఎవరికి ఇన్విటేషన్ పంపించకపోతే పిలవని పేరంటానికి వెళ్ళిండు వివేకానందుడు. వెళ్ళి ఆ రోజు అక్కడ ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన ఉపన్యాసము
ప్రపంచం మొత్తం కూడా మారుమోగిపోయిన ఇండియా గొప్పతనం, హిందూ మతం గొప్పతనం ఏదో తెలిసింది. అందుకనే వివేకానందుణ్ణి ఏమంటారంటే ఇండియన్ రూసో. ఇండియన్ రూసో అనేటట్లంటే ఫ్రెంచ్ దేశంలో రూసోని ఎలా చెప్తారో మన ఇండియాలో వివేకానందుని రూసో అంటారు. ఇండియన్ రూసో అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, వేదాలకు తిరిగి వెళ్ళండి అని అన్నది ఎవరు అన్నాడు? ఓకే, వేదాలకు తిరిగి వెళ్ళమన్నది చెప్పింది ఎవరు అన్నాడు? రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, రామాంజనాచార్యుల అన్నాడు. అంటే వేదాలకు తిరిగి వెళ్ళమని చెప్పింది ఎవరయ్యా అంటే ఎవరు? వేదాలకు తిరిగి వెళ్ళమని చెప్పింది దయానంద సరస్వతి. ఎందుకు దయానంద సరస్వతి చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడంటే 1875లో ఆయన ఆర్య సమాజం అనే సమాజాన్ని స్థాపించి భారతదేశం ఇప్పుడు ఉండే భారతదేశం కాదు, అసలు భారతదేశం ఆర్యులు భారతదేశంలో ఏర్పడిన నాగరికత గొప్పది. అంటే భారతదేశం యొక్క సంస్కృతిని కానీ, సంస్కృతం కానీ, సంస్కృత భాష, సంస్కృతి, మన ఆచార వ్యవహారాలన్నీ కూడా మనం ఎవరి నుంచి నేర్చుకున్నాం అంటే ఆర్యుల నుంచి నేర్చుకున్నాం. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన నాగరికత అంతా చెడగొట్టారు. మనం ప్రపంచంలో ఆదర్శ భావాలతో ఉండి అద్భుతంగా ఉంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఒక బానిసలుగా చేశారని చెప్పి భారతదేశానికి మళ్ళీ మనం పూర్వకాల నాగరికత రావాలని చెప్పి గో బ్యాక్ టు ద వేదాస్, ఎందుకంటే వేదాలని ఇండియాలో రాసుకుంది ఎవరు? ఆర్యులు. అందుకని గో బ్యాక్ టు ద వేదాస్ అని పలికినటువంటి వ్యక్తి దయానంద సరస్వతి. ఈయన ఆర్య సమాజం అనే సమాజాన్ని స్థాపించాడు. ఇవన్నీ భారతదేశంలో ఆధునిక మార్టిన్ లూథర్, జర్మనీలో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఎలా అయితే వాళ్ళ దేశ ప్రజల్లో మతపరమైన చర్చల్లో చైతన్యం తీసుకురావాలని ట్రై చేసిన మార్టిన్ లూథర్ ఏం చేశాడు? మార్టిన్ లూథర్ అని జర్మనీలో ఒక ఆయన ఏం చేసిందంటే క్రిస్టియన్ మతంలో ఆర్సీ శాఖను ఒకటి ఉంటుంది, రోమన్ క్యాథలిక్. వీళ్ళు పోప్ ఆధ్వర్యంలో ఉండి లేనిపోని డబ్బుల్ని ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఆ ఖర్చులకని ఈ ఖర్చులకని చెప్పి క్రైస్తవ మతానికి వాల్యూ లేకుండా చేశారంట. అప్పుడు ఏం చేసిందంటే 1483 సంవత్సరంలో జర్మనీలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న మార్టిన్ లూథరు ఆర్సీ మతం పైన పెద్ద పోరాటం చేసి ఆయన ప్రొటెస్టెంట్ మతం ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చింది. అంటే క్రైస్తవ మతంలోనే ప్రొటెస్టెంట్ శాఖ అనే కొత్త సంస్థను తీసుకొచ్చింది. ఇది ఎలా అయితే ఆ రోజుల్లో పెద్ద సంచలనమో మన ఇండియాలో దయానంద సరస్వతి అంత సంచలనం కాబట్టి ఇవన్నీ ఆధునిక మార్టిన్ లూథర్ లేదా భారతదేశ మార్టిన్ లూథర్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది ఎవరు అన్నాం? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, స్వామి వివేకానందుడు. ఓకేనా? స్వామి వివేకానందుడు అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఓకే, బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన భారతదేశానికి ఈ భారతదేశం తరపున చికాగోకి వెళ్ళాడు, పిలవకపోయినా పోయాడు. అక్కడికి వెళ్ళినాక భారతదేశం గురించి గొప్పగా వాదించాడు. ఆ రోజు సెప్టెంబర్ 11వ తారీఖు. అందుకని ఆ రోజుని చరిత్రలో గుర్తుంచుకోవాలని చెప్పి ఇప్పటికీ అమెరికా ప్రజలు దాన్ని ఆ సెప్టెంబర్ 11వ తారీఖుని బ్రదర్హుడ్ డే అనే పేరుతో జరుపుతున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సమావేశంలో ప్రపంచంలో ఉన్న 80 దేశాల వాళ్ళు పాల్గొంటే ఆ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి గెస్ట్ కూడా, అంటే అక్కడ ఉపన్యాసం ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా మొదటి మాట సంబోధించేటప్పుడు మేడం అని, సర్ అని లేదా జెంటిల్మెన్ అని సంబోధిస్తుంటే మన వివేకానందుడు దానికి భిన్నంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని వాళ్ళని సంబోధించి భారతదేశం వసుదైక కుటుంబం, అవతలి వ్యక్తిని కూడా తన సొంత సభ్యుడిగా, సొంత కుటుంబంలో సభ్యుడిగా పిలుచుకోవటం కోసం బ్రదర్ అంటాం, అదే మా భారతదేశ గొప్పతనం అని చాటండు. అలాంటి గొప్ప సంఘటన ప్రపంచంలో ఇంతవరకు మళ్ళీ ఒకటి రాలేదని చెప్తారు. ఆ ఖ్యాతి నా వివేకానందుడికి దక్కింది. ఈయన ఇండియాకు వచ్చిన తర్వాత ఉద్బోధన ఒకటి ప్రభుత్వ భారత్ అనే పత్రికలు పెట్టి రామకృష్ణ మిషన్ గొప్పతనాన్ని ప్రపంచాన్ని తెలియజేశాడు. నెక్స్ట్, 19వ శతాబ్దం చివరిలో జ్యోతిబా పూలే ప్రారంభించిన సత్యశోధక సమాజం దేనిని చేపట్టెను? జ్యోతిబా పూలే అంటేనే సామాజిక సేవా కార్యక్రమాలు. మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి అంటే జ్యోతిబా పూలే గుర్తుకొస్తాడు. ఈయన కుల వ్యవస్థపై దాడి చేసిండా, సంస్కృతీకరణ పైన దాడి చేసిండా, సతారాలోని భూస్వామ్య వ్యతిరేక మహాసమాజాన్ని వ్యతిరేకం చేసిండా,
అంటరానికి వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించిందంటే ఆ రోజుల్లో మహారాష్ట్రలో మహార్ అనేటటువంటి వాళ్ళని అసలు దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఓకే, నెక్స్ట్ 19వ శతాబ్దపు సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానంగా ఈ వర్గానికి పరిమితమైంది అన్నాడు. సూపర్ బిట్ అండి. 19వ శతాబ్దపు సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానంగా ఈ వర్గానికి చెందిందంటే ఉన్నత మధ్యతరగతి వారు పోరాటం చేశారా, పూజారి వర్గానికి చెందిందా, ధనిక రైతాంగానికి చెందిందా, పట్టణ భూస్వాములకు చెందిందా అంటే అసలు ఆ 19వ శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఉన్నత మధ్యతరగతి వారు. చూడండి, విలియం పెంటింగ్ కాలంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యా విధానం 1830 ద్వారా భారతదేశంలో ఉన్నత మధ్యతరగతి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని మహా మేధావులయ్యారు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మన భారతదేశ సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలన్నింటినీ కూడా తీసివేయాలని చెప్పి అద్భుతమైన ఉద్యమం తీసుకొచ్చారు. అందుకే ఈ ఉద్యమం వీళ్ళకి సంబంధించింది. పూజారి వర్గం వాళ్ళు పూజలు చేసుకోవటమే సరిపోయింది, వాళ్ళు ఏనాడు కూడా ఉద్యమంలోకి రాలేదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పాండిత్యం ఎక్కువ ఉంటుంది, మేధావులుగా ఉన్నారు. కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఇంగ్లీష్ని ట్రాన్స్లేషన్ చేయటం, తెలుగులోకి కానీ సంస్కృతంలో కానీ మలయాళంలో కానీ స్థానిక భాషల్లో ట్రాన్స్లేషన్ చేసిన గొప్పతనం వీళ్ళకే దక్కింది. అందుకని వీళ్ళు గొప్ప గొప్ప దుభాషీలు అంటారు కదా, ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళని, అలా పేరు పొందారు. ధనిక రైతాంగం, అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత రైతులందరూ నష్టపోతే ధనిక రైతులు అనే వాళ్ళు ఉన్నారండి? లేదు. పట్టణ భూస్వాములు, పట్టణంలో ఉన్న భూస్వాములంతా బ్రిటిష్ వాళ్ళకి ఒత్తాసు పలకటమే జరిగింది. వాళ్ళ మెప్పు కోసం పోరాటం చేసుకోవటం జరిగింది తప్పితే వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి అవకాశమే లేకుండా పోయింది. నెక్స్ట్ విషయం ఏంటంటే మొదటి సిక్కు యుద్ధంలో సిక్కులు పరాజయంకు ముఖ్య కారణం ఏంటన్నాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు సిక్కులతో యుద్ధం చేశారు, మరాఠా వాళ్ళతో యుద్ధం చేశారు, మైసూర్ వాళ్ళతో యుద్ధం చేశారు, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేశారు, అన్నీ చేశారు. మరి మొదటి సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1845-46లో జరిగింది. ఈ యుద్ధం ఎవరికి జరిగిందంటే చూడండి, కలసా బలహీనత వల్ల జరిగిందా, లాల్ సింగ్ తేజ్ సింగ్ల ద్రోహం వల్ల జరిగిందా యుద్ధం, ఆంగ్లేయుల యుద్ధ నైపుణ్యత వల్ల గెలిచారా, సిక్కులకు విదేశీ సహకారం లభించకపోవటం వల్ల ఓడిపోయారా అన్నారు. ఒక విషయం ఏంది, అసలు ప్రశ్న ఏంది, మొదటి సిక్కు యుద్ధంలో సిక్కులు ఓడిపోవటానికి గల కారణం ఏంది అన్నారు. అంటే లాల్ సింగ్ తేజ్ సింగ్ అనేటటువంటి వాళ్ళు ద్రోహం చేయటంతో అప్పటి సిక్కు పరిపాలకుడైనటువంటి దిలీప్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఓడిపోయాడు. దీని మీకు స్టోరీ తెలుసు. విషయం ఏంటంటే పంజాబ్ మొత్తాన్ని కూడా 1799 సంవత్సరం నుంచి 1838 సంవత్సరం వరకు అద్భుతంగా పరిపాలన చేసిన వ్యక్తి రంజిత్ సింగ్. రంజిత్ సింగ్ ని పంజాబ్ సింహం అనే పేరుతో పిలుస్తారు. రంజిత్ సింగ్ మంచి టాలెంటెడ్ ఫెలో. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎవరినైనా ఓడించారు, కానీ వీడితో పెట్టుకుంటే ఇంటికి కూడా పోవనుకొని వీడొక్కడి జోలికి పోలేదు. ఆ తర్వాత ఒక చిన్న సంఘటన ఏంటంటే ఈయన గొప్పతనాన్ని గుర్తించి నాటి పర్షియా చక్రవర్తి అయినటువంటి షాసుజా అనే వ్యక్తి కోహినూరు వజ్రాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిండు. ఇచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళకి దృష్టి పడింది, ఎట్లయినా చేసి కోహినూరు వజ్రాన్ని కొట్టేయాలని. కానీ రంజిత్ సింగ్ని జోలికి పోతే ఆయన కొడతాడని చెప్పి రంజిత్ సింగ్ ఉన్నంత కాలం ఆయన జోలికి, వాళ్ళ రాజ్యం జోలికి బాలేదు. రంజిత్ సింగ్ పోయిన తర్వాత వాళ్ళ కొడుకు మైనర్ కొడుకు అయినటువంటి దిలీప్ సింగ్ ని పెట్టారు. పేరుది ఈ నిద్రమొక్కోడికి ఏం తెలియకపోవడంతో సైన్యం మీద మొత్తం ఆధారపడాల్సి వచ్చింది. వీళ్ళ అమ్మ రాణి జిందాల్ ఉంటది, ఆమె ఈ పిల్లగాడు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళకి సేనా నాయకులు ఉన్నోళ్ళు లాల్ సింగ్ తేజ్ సింగ్ అనే వాళ్ళు, వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ ఈ ఎదవరు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇవ్వడంతో ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన విషయం. నెక్స్ట్, పంజాబ్ను బ్రిటిష్ సామ్రాజ్యం కలిపిన గవర్నర్ జనరల్ ఎవరు అన్నాడు. మొత్తానికి అయితే ఇప్పుడు దిలీప్ సింగ్ ఓడిపోయింది అన్నాం. ఓకే, మొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నాను, 1845-46లో జరిగింది అన్నాం. అయింది కదా. అప్పుడు ఓడిపోయిన దిలీప్ సింగ్ కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. ఇక బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, నీ జోలికి మేము రావరా నాయన, నువ్వు ఏం చేసుకుంటే మాకు సంబంధం లేదన్నారు. ఈడేమేం చేసిండు, ఉన్నోడు ఉండక ఏం చేసిండంటే మళ్ళీ 1848 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ మీదకి యుద్ధానికి పోయిండు. బహుశా కోహినూరు వజ్రాన్ని సంపాదించుకోవటానికో తన పేరు ప్రతిష్టను నిలబెట్టుకోవటం కోసం ఏదో ఒక కారణం వల్ల కొద్దిగా వయసు పెరిగినోడు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిండు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు
బ్రిటిష్ వాళ్ళు 1848-49 మధ్య జరిగిన యుద్ధంలో మళ్ళీ దిలీప్ సింగ్ ఓడించి అసలు పంజాబ్ మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అలా ఆక్రమించిన వ్యక్తి లార్డ్ డల్హౌసీ అనే వ్యక్తి ఆక్రమించారు. ఎందుకంటే 1848లో మన దేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చిన వ్యక్తి ఎవరంటే లార్డ్ డల్హౌసీ కాబట్టి. నెక్స్ట్, ఆధునిక యుగమున మన దేశంకి వర్తక వాణిజ్యమైన నిమిత్తం వచ్చిన ఐరోపా వాసులు ప్రప్రథములు ఎవరు అన్నాడు. ఆధునిక భారతదేశానికి మన దేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చింది ఎవరంటే ఇది పెద్ద విషయం ఏం కాదు, పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ సారి వచ్చారు కదా. 1498వ సంవత్సరంలో మే 17వ తారీఖు నాడు పోర్చుగీస్ దేశానికి చెందిన వాస్కో డి గామా మన దేశానికి మొట్టమొదటిసారిగా క్యాలికట్కి వచ్చాడు. కేరళలో ఉన్నటువంటి క్యాలికట్ అనే ప్రాంతానికి వచ్చారని చెప్తారు. ఓకే కదా, ఇది విషయం. నెక్స్ట్, తమ వలస వర్తక విస్తరణలో పోర్చుగీస్ వారు మన దేశంన ఏ రాజ్యం యొక్క స్నేహ సంబంధాలను సహకారాన్ని తీసుకున్నారు అన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఎన్నో ఎగ్జామ్స్ లో అడిగిన బిట్టు, అడగటానికి మళ్ళీ అవకాశం ఉండే బిట్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు అనగానే గుర్తుకొచ్చే సామ్రాజ్యం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సామ్రాజ్యానికి పచ్చిగడ్డి అయితే బగ్గుమనేది. ఎందుకంటే కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో రాయచూరు దోఅబ్ అనేటటువంటి ప్రాంతం మంచి పంటలు పండే ప్రాంతం. ఈ ప్రాంతం మాదంటారు విజయనగర చక్రవర్తులు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా చేతిలోనే ఉందంటారు. వీళ్ళేమో మాదంటున్నారు. వీళ్ళిద్దరికీ రెగ్యులర్ గా గొడవలు అవుతుంటాయి. ఈ రాజ్యం 1336లో స్థాపించబడింది, ఈ రాజ్యం 1347లో స్థాపించబడింది. ఇద్దరికి మాత్రం కామన్ గొడవ రాయచూరు అబ్బు తీర ప్రాంతం, కృష్ణా తుంగభద్ర ప్రాంతం, తీర ప్రాంతం కోసం గొడవ. ఇక్కడ పంటలు బాగా పండుతాయి కాబట్టి ఆదాయం బాగా వస్తుంది కాబట్టి వచ్చిన ఆదాయంతో సైన్యాన్ని పెంచుకుంటే శత్రు అంతు చూడొచ్చని ఎవరి లక్ష్యం వాళ్ళది. ఈ గొడవల్లో విజయనగర చక్రవర్తులకి మంచి అవకాశం ఏమొచ్చిందంటే ఇగో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు వచ్చారు? భారతదేశానికి వ్యాపారానికి వచ్చారు. వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, గోవా ప్రాంతం సంపాదించుకోవాలని. గోవా మంచి టూరిస్ట్ ప్లేసు. రెండోది ఏంటంటే పోర్చుగల్ దేశం నుంచి డైరెక్ట్ రావడానికి అవకాశం ఉండే వెస్ట్ సైడ్ ఏరియా. ఈ ఏరియాను ఆక్రమించుకోవాలని ఒక కోరిక. కానీ ఇది ఎవరి చేతిలో ఉందంటే బహమనీ చేతుల్లో ఉంది. చూడు ఎంత అద్భుతమైన అవకాశం, అది విజయనగర చక్రవర్తులు కలిసి వచ్చేది. గోవా బహమనీ చక్రవర్తుల చేతిలో ఉంది. గోవాని ఇవ్వమని చెప్పి బహమనీ వాళ్ళని వీళ్ళు అడిగారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు అడిగారు. అయితే వాడేమన్నాడు, నేను ఇవ్వననేసరికల్లా గోవాని పొందాలని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు బహమనీ చక్రవర్తులకు శత్రువులైన విజయనగర చక్రవర్తితో స్నేహం చేశారు. అప్పుడు విజయనగర చక్రవర్తిగా ఇదంతా జరిగింది 1509లో. ఇది గోవా గొడవ. 1509లో కృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన సహకారం తీసుకొని మొత్తానికైతే బహమనీ చక్రవర్తిని మూసిపడేశారు. అందుకని చూడు, విజయనగర చక్రవర్తులు బాగుపడ్డారు, పోర్చుగీస్ వాళ్ళు బాగుపడ్డారు. ఏది? ఈ గొడవ వరకు. ఓకేనా?